ఇక ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఐదోసారి ఏపీ పర్యటనకు రాబోతున్నారు ప్రధానమంత్రి మోదీ. ఎన్డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తున్నారు. రెండేళ్లలోనే ఐదోసారి వస్తుండటం ఆసక్తి రేపుతోంది. భోగాపురం పర్యటనలో రాష్ట్రానికి ప్రధానమంత్రి ఎలాంటి వరాలు ప్రకటిస్తారు అనే చర్చ కూడా జరుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఐదోసారి ఏపీ పర్యటనకు రాబోతున్నారు ప్రధానమంత్రి మోదీ. ఎన్డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి ఐదవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నారు. మరి నిధుల కేటాయింపు కానివ్వచ్చు, కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడే అవకాశం ఏదైనా ఉందా? రావళి మరి కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ కు మరోమారు ప్రధాని నరేంద్ర మోడీ రావడానికి సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదోసారి 2 సంవత్సరాల పాలనలో దరిదాపుగా ఐదోసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఐదోసారి పర్యటనకు వస్తున్న నరేంద్ర మోడీ ఈ రోజు అల్లూరి సీతారామరాజు భోగాపురం నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్రకు కళల కళలకు పరి స్థాయిలో అభివృద్ధి పరంలో నడపడానికి సిద్ధమవుతున్న పరిస్థితి నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్, అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ అట్టహాసంగా చూసినట్లయితే కనుక అధికార యంత్రాంగం ఏర్పాట్లు మొత్తం కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఫోకస్ చేసినటువంటి కూటమి ప్రభుత్వము ఇప్పుడు ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో కూడా ఒక కీలక ఘట్టంగా భావించవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే కనుక ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా ఎన్ఎస్సీ కమాండ్ కంట్రోల్ లోకి ఇవ్వడం జరిగింది. దరిదాపుగా 2.5 నుంచి 3 లక్షల మంది జన సమీకరణతో భారీ బహిరంగ సభకు కూడా సిద్ధం కావడం జరిగింది. అలానే ప్రధాని, డిప్యూటీ ముఖ్యమంత్రి అలానే అంతా కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇక్కడ అల్లూరి సీతారామరాజు అంటే వెనకబడిన ప్రాంతమైనటువంటి ఉత్తరాంధ్రలో ఈ భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం జరగటము, దాన్ని ప్రారంభించుకోవటం కూడా గొప్ప వరంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు నిరుద్యోగాలతో ఇబ్బంది పడుతున్న ఈ ప్రాంతం అంతా కూడా ఉద్యోగ అలానే అభివృద్ధి పదంలో కూడా ముందుకెళ్తుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ప్రారంభోత్సవానికి చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి హామీలు ఇస్తారు, ఎటువంటి కొత్త ప్రకటనలు చేస్తారు అనేది కూడా అంత ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే విభజన హామీలు చాలా వరకు అలానే ఉన్నాయి. ఆ హామీలు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే పోలవరం నిధులు సమీకరణ, రాజధానికి సంబంధించినటువంటి ఎటువంటి కూడా పరిస్థితి. అలానే చూసుకున్నట్లయితే గనక గిరిజన సాంప్రదాయ నృత్యాలతోటి దరిదాపుగా 17,000కి సంబంధించినటువంటి కళాకారులు ఒక్కసారి ఉండి గిరిజన నృత్యాలతోటి ప్రధానికి ఆహ్వానం పలకడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా చూసుకుంటే గడిచిన 3 రోజుల నుంచి కూడా భోగాపురం అంతా కూడా ఎన్ఎస్జీ కమాండ్ కంట్రోల్ లోకి తీసుకొని ప్రధాని రాక కోసం పరిస్థితి కూడా ఉంటుంది జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా రానున్న రోజుల్లో అనేక మైలురాళ్లతోటి ముందుకెళ్లాలని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాంతం అంతా కూడా భోగాపురం ప్రాంతం అంతా కూడా ఉద్యోగ అవకాశాలకి, కంపెనీలకి అన్నిటికీ కూడా నెలవుగా మారుతుంది. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కళల అవకాశాలు మొత్తం పూర్తిగా అవకాశాలు మెరుగుపడతాయంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేదిక నుంచి ప్రధాని ఏం మాట్లాడతారు ఏంటంటూ కూడా యావత్ దేశం అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనుక ఉంది. ఎస్, మరి శ్రీనివాస్, మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏదైతే వైఎస్ఆర్సీపీ అలాగే కూటమి నేతల మధ్య క్రెడిట్ వార్ అయితే జరుగుతుంది. మరి ప్రధాని రాకతో ఈ వార్ కి క్లారిటీ వచ్చినట్లేనా? ఇప్పటి వరకు చూసుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న క్రెడిట్ స్టోరీ అంటూ కూడా ట్యాగ్ లైన్ తోటి పోస్టులు అలానే వైసీపీ నేతలంతా కూడా ఈ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే దరిదాపుగా 80% పనులు అయినాయి. ఇప్పుడు కేవలం ఈ 21 నెలల్లో పనులు కావడం కాదు, అంతకు ముందే పనులు చేశారంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు దీనికి సంబంధించి జిఎంఆర్ సంస్థ ఇది నిర్మించింది. దీనికి సంబంధించి ప్రధాని ప్రారంభోత్సవంలో పాల్గొన్న తర్వాత అసలు క్రెడిట్ గోస్ ఎవరికి ఏంటి ఏం మాట్లాడతారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎప్పుడు శంకుస్థాపన చేశారు, ఎప్పుడు ఎంతవరకు
పనులైనాయి? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఊపందుకున్నాయి? ఎప్పుడు పూర్తయినాయి? ఇప్పుడు ఈ టైంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కూటమి అధికారంలోకి వచ్చిన ప్రారంభోత్సవం క్రెడిట్ కూడా తెలుగుదేశం పార్టీ అంటే కూటమికే చెందుతుందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనికి సంబంధించి నిధుల సమీకరణ, భూసేకరణకు నిధులు అలానే ఆ రైతులను ఒప్పించటము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి కూడా ఎంతవరకు ఎవరు చేశారు ఏంటి అనేది కూడా ప్రజలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా వారు కూడా ఈ రోజుతో ప్రధాని ప్రకటనలతోటి ఫుల్ స్టాప్ పడే అవకాశం కూడా కనపడుతుంది. మరి శ్రీనివాస్, మనము ఏపీ ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న విశాఖ రైల్వే జోన్ కానివచ్చు, అలాగే వెనకబడిన జిల్లాల నిధుల విషయంపై ఏమైనా ప్రస్తావన వచ్చే అవకాశం ఉందంటారా? ఈ రోజు అంతా యావత్తు ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం అంతా కూడా మోడీ ప్రధాని నరేంద్ర కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎటువంటి హామీలు ఇస్తాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తారు, భోగాపురం ఎయిర్పోర్ట్ లో ప్రారంభోత్సవంలో పాల్గొనటమే కాకుండా రైలు పెడతారు ఏంటి అనేది కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు ఉంటుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అభివృద్ధిలో ముందుకు సాగుతున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలో కూటమి ప్రభుత్వ నేపథ్యంలో వీరికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉంటాయని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనుక ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.